అకారచరణ విశ్వంభరణ ఉకార లంబోదర ధీకరణ మకారమస్తక శివహరిస్మరణ జయ జయ ప్రణవేశ గణేశ. ప్రణవాత్మకమైనటువంటి రూపము శ్రీ మహాగణాధిపతిది. అందులో అకారము చరణాల కింద విశ్వంభరుని కింద చూపిస్తారు. పాదోస్య విశ్వభూతాని అని ఏదైతే పురుష సూక్తంలో ఉంటుందో ఆ పద శబ్దాన్ని, చరణ శబ్దాన్ని మొత్తాన్ని ఆయన యొక్క అకార శబ్దంగా మనకి చూపించారు. ఆ తర్వాత ఉకారము లంబోదర లంబోదరుడు అనేటటువంటి పదం మనం వింటాం. ఆయన కడుపులో సమస్తమైనటువంటి జగత్తుని, మహత్తుని అన్నిటినీ చూపించగలిగినటువంటి మహానుభావుడు కాబట్టి ఆయన కడుపులో ఉండేటటువంటి జగాలు ఈ మహత్తుని చూపిస్తూ ఆయన యొక్క పదచరణాలు ఏవైతే ఉన్నాయో జీవన్ముక్తికి మార్గాలు అనే విషయాన్ని, ఆ చరణాలని ఆశ్రయించిన వాడు పతనం కాడు అని చెప్పడానికి అకారాన్ని చరణయుక్తంగా, ఉకారాన్ని ఆయన యొక్క ఆ లంబోదరంగా. అందుకనే మనకి ఎప్పుడైనా సరే ఈ జగత్తులో ఉండే విశేషాలన్నీ తెలియాలంటే ఏం చేయాలండి? నేను శాస్త్రం చదువుకుంటున్నాను, నేను ఇంకో పని చేస్తున్నాను అంటే నువ్వు ఏం చేసినా నాయన లంబోదరుణ్ణి ధ్యానం చేస్తే నీ యొక్క విద్య అవిఘ్నంగా ముందరికి సాగుతుంది. అందుకనే సంగీతంలో మొట్టమొదట లంబోదర లకుమికర అని మనకు ఆరంభం చేస్తారు, లంబోదరుణ్ణి చూపిస్తారు. కాబట్టి ఆయన యొక్క ఉదరంలోనే సమస్తమైన జగత్తులు, మహత్తు అంతా కూడా ఉన్నాయి. ఇక మకార మస్తక శివ హరిస్మరణ, ఆ మకారము అనేటటువంటి మస్తకము ఆయన యొక్క శిరస్సు కింద చూపించారు. అంటే ఓంకారం ఏమిటండి? అకార ఉకార మకారాలు ఓంకారాలు. అకారం ఆయన చరణము, ఉకారము లంబోదరమైనటువంటి ఆయన యొక్క ఆ అద్భుతమైనటువంటి పొట్ట. ఇక మకారము అనేటటువంటిది శివ హరిస్మరణతో కూడినటువంటి ఆయన శిరస్సుగా చెప్పి ఈ శివ హరిస్మరణ ఏదైతే ఉందో అకార మకార ఉకార సంయుక్తమైన మంత్రం అది ఓంకార స్వరూపమైనటువంటి సాక్షాత్తు గణపతి. అందుకనే గణపతిని ఓంకారంతో చెప్తారు, ఆద్యమైనటువంటి శబ్దంగా చెప్తారు. అందుకనే ముత్తుస్వామి దీక్షితులు వారు కూడా వాతాపి గణపతిం భజే అని చెప్పి అందులో ప్రణవాకారం అనేటటువంటి పదప్రయోగం చేస్తారు. ప్రణవము, ఓంకారము అంటే సాక్షాత్తు గణపతే అనే విషయాన్ని మనకి తెలిసేట్టుగా, పాదాలు చిన్నగా ఓంకారంలో ముందు కింద ఉండేట్టుగా, బొజ్జ దగ్గరకు వచ్చేటప్పటికి పెద్దగా, శిరస్సు మళ్ళీ శివహరి యుక్తంగా ఉండేట్టుగా, సమస్తమైనటువంటి శబ్దరాశికి అన్నిటికీ ఆయనే మూలము అని చెప్పేట్టుగా. అందుకనే గణపతి అథర్వ శీర్షోపనిషత్తులో కూడా మనకు ఆయన గురించి చెప్పేటప్పుడు నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వం సర్వం ఖల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం రుచం వచ్మి సత్యం వచ్మి అని చెప్తున్నారు. నువ్వు సర్వవ్యాపకమైన పరమాత్మవయ్యా, నువ్వే సృష్టి చేస్తున్నావు, నువ్వే దీన్ని స్థితి చేస్తున్నావు, నువ్వే లయం చేస్తున్నావు. బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి వాడివి నువ్వే అంతా అయినటువంటి పరబ్రహ్మ వస్తువువి అని ఎంతో చక్కగా చెప్తుంది. అసలు ఆ గణపతిని తలుచుకుంటేనే ఎక్కడ లేనటువంటి శుభాలు, ఆనందాలు అన్నీ కూడా మనకి లభిస్తాయి. అందులోనూ వరసిద్ధి వినాయక చవితి నాడు ఇంకా విశేషంగా మనకి లభించటం అనేది జరుగుతుంది. అందులో ఈ సంవత్సరం మరీ విశేషం. బుధవారం అంటే స్వామివారికి చాలా ప్రీతి. బుధవారంతో కూడినటువంటి వినాయక చవితి వస్తోంది. మనం ఎప్పుడైనా గణపతి పూజ కానీ లేదు గణపతి హోమాలు కానీ ఇవి చెయ్యాలి అంటే మనం ప్రస్తుతం ఏ రోజు చేసినా బుధవారం నాడు చూసుకుంటాం, లేదా సంకష్ట చతుర్థి అని దాన్ని చూసుకుంటాం, లేకపోతే ఆ అద్భుతమైన ఆ చవితితో పాటుగా హస్తా నక్షత్రం ఎప్పుడైనా ఉంటుందా అని చూస్తాం. కాబట్టి అందులో బుధవారము వినాయక చవితి ఈ రెండూ కలిసి రావడం అనేది చాలా విశేషము. అలాంటి వినాయక చవితి చక్కగా మనం పూజ చేసుకుంటున్నాం. ప్రకృతి మొత్తాన్ని
మనం ఆరాధించుకునేటటువంటి పండగ ఇది. 21 రకాలైనటువంటి ఆకుల్ని తీసుకొచ్చి మనం ఏ పూడికలైతే చక్కగా నదిలోంచి వర్ష ఋతువు కోసం మట్టిని తీసామో ఆ మట్టి మొత్తాన్ని 21 రకాల పత్రితోటి పూజ చేసి ఆ మట్టికి మహత్తత్వాన్ని ఇచ్చి, అంటే గణపతి తత్వాన్ని అక్కడ అందజేసి మళ్ళీ తీసుకొని వెళ్ళి అది నదుల్లో చెరువుల్లో కలిపి ఆ రోగాలేగి రాకుండా ఉండడానికి అవసరమైన ఔషధులన్నీ ఈ మట్టితో పాటుగా నీళ్లల్లో చేర్చటము అనేది ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కాబట్టి మనం ఎప్పుడూ మట్టి వినాయకుళ్ళనే చాలా విశేషంగా పూజిద్దాం. మట్టి వినాయకుడికి కనుక పూజ చేస్తే అన్ని రకాలైనటువంటి విఘ్నాలు దూరం అవుతాయి, సర్వకార్య సిద్ధి అవుతుంది. చక్కగా బ్రహ్మాండంగా సస్యము అనేటటువంటిది చాలా విశేషంగా పంటలు గింటలు అన్నీ కూడా బాగా పండుతాయి అని మనకి పెద్దలందరూ చెప్పారు. కాబట్టి మనకి అవ్యక్తావ్యక్త మహదహంకారాల్లో ఆ మహత్ శబ్దానికి మూలం ఎవరైనా అయితే గణపతి. ఆ గణపతే అందరినీ విభజించినటువంటి అన్ని రకాల గణాలుగా విభజించబడ్డటువంటి మనుషులుగా, ఒంటెలుగా, పక్షులుగా, స్వేదజములుగా, ఉద్భిజములుగా, మనకి అండజములుగా ఇట్లా ప్రకృతి మొత్తము రకరకాలుగా విభజించబడ్డది. నక్షత్రాలుగా, గోళాలుగా విశ్వమంతా విభజించబడ్డది. ఈ విభజించబడ్డటువంటి గణాలన్నిటికీ అధిపతి అయి అన్నిటినీ ఒక త్రాటిలో ఉంచేటటువంటి ఆత్మస్వరూపము ఎవరైతే ఉన్నారో ఆయన్నే జ్యేష్ఠరాజం బ్రహ్మణం అంటాం. అలాంటి జ్యేష్ఠుడైనటువంటి ఆయనని మనం చక్కగా కొలుద్దాం. ఆయన యొక్క ఆ నోటి మీద ఇలా చేయబెట్టుకునే రూపం ఏదైనా ఉంది అంటే అది ఏకైకమైనటువంటి గజపతి గణపతి యొక్క తత్వమే. ఎంత తెలిసినా ఎక్కువ మాట్లాడకు అని చెప్తుంది. జాగ్రత్తగా వినాలి, విన్న దాంట్లో అవసరమైంది తీసుకొని అనవసరమైంది పారేయాలి అనేది కూడా మనకి శూర్పకర్ణ, గజకర్ణ అనేటటువంటి శబ్దాలతోటి సూచిస్తుంది. స్వామి కళ్ళు చిన్నగా ఉంటాయి. ఏమిటి దాని యొక్క ప్రత్యేకత అంటే ఈ బయట ఉండే ప్రపంచం నుంచి మనం మోసపోయేది, మనల్ని మోసం చేసేది మన కళ్ళే. అందుకనే ఎవరికైనా చెప్పాల్సి వచ్చినప్పుడు నా కళ్ళతో నేను చూశాను అంటుంటాం. ఆ కళ్ళతో అనవసరమైన ప్రపంచాన్ని పెద్దగా చేసి చూడకుండా చిన్నగా ఉంచి లోపల ఆధ్యాత్మికమైనటువంటి ప్రపంచాన్ని అంటే మనోనేత్రంతో పరమాత్మని దర్శించు అనే సూచనని ఆయన కళ్ళ ద్వారా మనకి చక్కగా అందిస్తూ ఉన్నారు స్వామి. అదే విధానంలో ఆయన యొక్క తొండము చాలా విశేషమైంది. ఎంత చిన్న వస్తువునైనా అది పట్టుకోగలదు, ఎంత పెద్ద వస్తువునైనా ఎత్తి పక్కన పడేయగలదు. కాబట్టి అది మహత్తరమైనటువంటి గణపతి ఉపాసన. చిన్న గరికకి ఆనందపడతాడు స్వామి. గరికకి ఆనందపడేటటువంటి స్వామి మనకి ఒక్క గరికనిస్తే ఎంత ఆనందపడే అన్నీ ఇస్తాడు. అహంకారం అనేటటువంటిది గణపతికి ఎప్పుడూ నచ్చదు. అహంకారాన్ని దూరం చేసుకోవాలి. దక్షుడి అహంకారాన్ని చక్కగా పార్వతీ అమ్మవారి వివాహానికంటే ముందే వచ్చి తీర్చాడు. ఆయన ఇప్పటివాడు కాదు. పార్వతీ పరమేశ్వరుల వివాహానికి కూడా ముందు గణపతి పూజ చేసుకొని చేశారు. అంటే గణపతి చాలా సనాతనమైనటువంటి దైవం. అలాంటి దైవాన్ని మనం అందరం కూడా విశేషంగా కొలుద్దాం. గణపతి యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం అని చెప్తూ గణపతి తత్వాన్ని ఆరాధించండి. వినాయక చవితి రోజు చక్కగా పూజ చేసుకోండి. అన్ని అక్షతలు నెత్తి మీద వేసుకోండి కథ విని. ఆ తర్వాత మనం చంద్రుణ్ణి చూసిన ఏ విధమైనటువంటి నీలాప నిందలు ఇవి ఏవి రాకుండా చాలా తృప్తిగా ఆనందంగా జీవితాన్ని గడపడమవుతుంది. సింహ ప్రసేనో అవధీత్ సింహో జాంబవతా హతః మారో చుకుమారక మారో ధీహి. ఈ శమంతకమైనటువంటి కథని ఎప్పుడు నువ్వు మర్చిపోకుండా వినవయ్యా అని ఈ ఒక్క శ్లోకాన్ని గనక మనం చెప్పుకుంటే ఆ రోజు పొరపాటున ఎప్పుడైనా కథని వినని వాడికి కూడా ఆ దోషం పోతుంది. 2 అక్షతలు నెత్తిన వేసుకుందాం. సాక్షాత్తు గణపతి తత్వాన్ని ఆయన్ని చక్కగా తీసుకుంటే విద్యా గణపతి ఆయనే, లక్ష్మీ గణపతి ఆయనే, అలాగే ఈ సృష్టి మొత్తాన్ని మంగళంగా కాపాడేటటువంటి గౌరీ సుతుడు ఆయనే. కాబట్టి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనేటటువంటి శక్తులు మొత్తము గణపతిని ఆరాధిస్తే మనకి లభిస్తాయి. దీంట్లో అనుమానం లేదు. సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్షః పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణః హేరంబ స్కందపూర్వజః.
షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఇది చెప్పుకొని స్వామి ముందు గుంజీళ్లు తీసి మొట్టికాయలు వేసుకొని చక్కగా కుడుములు తిని బలంగా ఆరోగ్యంగా ఆ గణపతిని ఆరాధిస్తే అందరము సుఖంగా ఉంటాం. మనందరికీ ఆ మహాగణపతిని ప్రార్థించిన తర్వాత ప్రార్థిస్తున్నటువంటి వరసిద్ధి వినాయకుడు అన్ని విఘ్నాలని దూరం చేయుగాక.